గ్రేటర్ కూడా ఉంది కదా, చూసారా మీరు? ఇప్పుడు 2 కాయలు పూర్తిగా చెక్కేసాను. వీటిని అక్కడ మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఎందుకంటే ఇది కాయలు తురమడానికి చాలా టైం పడుతుంది కదా, ఆ టైం అంతా కూడా మనం సేవ్ చేయాలి కాబట్టి బాగా తురిమిన తర్వాత చూపిస్తాను. చూడండి, కారం, ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసేసి అవి బాగా కలిపేసి, అంటే మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా పిసికి పిసికి కలపాలి. అప్పుడు ఏమవుతుందంటే మామిడికాయలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అందుకని కారం, పసుపు, జీలకర్ర వేసాను. వేసేసి ఇలా కలిపేసుకోవాలి.
సాల్ట్ చూసుకోవాలి మనం. ఇంకా కొద్దిగా అటుకులు వేద్దాము. ఇంకా లూజ్గానే ఉంది కదా పిండి. కాబట్టి ఇంకా కొన్ని అటుకులు వేద్దాం. అంటే ఎన్ని పాత్రల్లో వేసుకునేటప్పుడు మనం తప్పనిసరిగా చెక్ చేసుకుంటూనే వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి మనం ఉప్పు చూసుకోవాలి. బాగా కలిపేస్తాము. కొంచెం కష్టం ఎందుకంటే చాలా గట్టిగా ప్రెస్ చేసి కలపాలి కదా, అందుకని కొంచెం కష్టం అవుతుంది. కానీ ఒక్కసారి వండే టేస్ట్ వస్తే కష్టం అంతా ఒక 5 మినిట్స్ అలా బాగా ప్రెస్ చేస్తూ ఇంకా కొద్దిగా అటుకులు పడతాయి వేస్తున్నాను. బాగా టైట్ అయింది. కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లు వాటర్ వేసాను అనమాట. చిలకరించి మళ్ళీ కలుపుకున్నాను. ఎందుకంటే మనకి దీన్ని మనం ముద్ద చేసి ప్రెస్ చేయాలి. వడియంలా పెట్టుకోవడానికి వీలుగా కావాలంటే కొద్దిగా వాటర్ వేయాలి. ఒకవేళ సరిపోతే అంతవరకు సరిపెట్టచ్చు. లేకపోతే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలపాలి. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, అందుకని కొంచెం వాటర్.
పైన. ఓకేనా. తర్వాత రెండో విడత పెట్టిన మజ్జిగ మిరపకాయలు ఇక్కడ ఆరబెట్టాను. ఈరోజు పాలకూర అంతా తీసుకెళ్ళి పప్పులో వేద్దామని కట్ చేస్తున్నాను. ఇది అంతా మొదలకి తీసేయచ్చు, కానీ నేనైతే ఇలా పెద్ద పెద్ద ఆకులు మాత్రమే కట్ చేస్తాను అన్నమాట. చిన్నవి మళ్ళీ వస్తూ ఉంటాయి కదా. మనం ఇలాగా ఆకులు మాత్రమే తీసుకుంటే ఇంకా మొదల నుంచి మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ప్రతి వీడియోలోనూ కూడా ఒక వంటతో పాటు నా టెర్రస్ గార్డెన్లో నేను చేసే పనులు షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఇది మజ్జిగ మిరపకాయలు వేసిన మజ్జిగ అనమాట. 4 days అవుతుంది. మనం దీన్ని కొంచెం డైల్యూట్ చేసి ఎక్కడెక్కడైతే మిల్లీ బగ్స్ లేకపోతే చీడ ఉందో ఆ ఏరియాలో వేస్తే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అన్నిటికీ వేయచ్చు, అన్ని మొక్కలకి వేయచ్చు.